నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. చాలామంది స్టూడెంట్స్ ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవటంలో ఎలాంటి పారామీటర్స్ అనేది కన్సిడర్ చేయాలనేసి కామెంట్స్ రూపంలో తెలియచేస్తూ ఉన్నారు. సో నేను దానికోసం అనేసి ఒక 8 పారామీటర్స్ అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాను. నేను చెప్పబోయే ఈ 8 పారామీటర్స్ అనేది మీరు కన్సిడరేషన్లోకి తీసుకొని మీరు ఇన్స్టిట్యూషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసరికి కోర్స్. ఆబ్వియస్గా మనం ఏ కోర్స్ చేయబోతున్నాం అనేది దాని గురించి స్టూడెంట్స్ ఇన్డెప్త్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం తీసుకుంటే కనుక ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ అనేది ఎలా అయిపోయిందంటే స్టూడెంట్స్కు వాళ్ళు ఇంటర్ మార్క్స్ కావచ్చు, దాని తర్వాత జేడబ్ల్యూ గురించి అవ్వచ్చు, అండ్ దాంతోపాటు ఎంసెట్ మీదనే ఎక్కువగా ఫ్యాకల్టీ అనేది ఎక్కువగా ట్రైన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్కు. అది కాకుండా వాళ్ళు ఫర్దర్గా జేడబ్ల్యూలో రాని వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఏమున్నాయి, ఏవి బెటర్గా ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయి, వీటి మీద ఎక్కడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం మనం ఎక్కడ కూడా చూడము. సో ఏ కోర్స్ అనేది ట్రెండింగ్లో ఉంది, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే 4 years తర్వాత మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదు అంటే ఒక స్టూడెంట్ తను అనుకున్న కోర్స్ అనేది తనకు సూటబుల్ కాదా అనేది ఆ కెరీర్ గైడెన్స్ అనేది వీళ్ళకు స్టూడెంట్స్కు ఇంటర్మీడియట్ స్టేజ్లో అనేది మిస్ అవుతుంది. సో ఆబ్వియస్గా వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కెరీర్ కౌన్సిలర్స్ అనేది ఫర్దర్గా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది కొంతమంది స్టూడెంట్స్ అయితే. కొంతమంది వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఏ కోర్స్ జాయిన్ అయ్యారో లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇచ్చిన సజెషన్స్ ప్రకారం ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కోర్స్ సెలెక్షన్ అనేది ఫస్ట్ ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే మన ఫ్యూచర్ అనేది, మన కెరీర్ పాత్ అనేది 4 years తర్వాత డిసైడ్ చేసేది ఈ కోర్స్ సెలెక్షన్ అన్నమాట. సో ఇప్పుడు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఉంది, దాంట్లో కూడా స్పెషలైజేషన్స్ చాలానే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లాంటి ప్రోగ్రామ్స్, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఈవెన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇలా రకరకాల స్పెషలైజేషన్స్ అనేది ఉన్నాయి. సో స్టూడెంట్స్ ప్రతి స్పెషలైజేషన్ గురించి ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు ఆ పర్టికులర్ స్పెషలైజేషన్లో, 4 years తర్వాత దానికి ఎలాంటి డిమాండ్ ఉండబోతుంది, లేదా ప్రస్తుతం ఎలాంటి డిమాండ్ ఉంది, 4 years తర్వాత ఎలాంటి డిమాండ్ ఉండబోతుంది, కాంపిటీషన్లో జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండబోతున్నాయి అనేది కూడా స్టూడెంట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. కోర్స్ సెలెక్షన్ గురించి స్టూడెంట్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో, ఎందుకంటే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేది అంటే పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీలో అవ్వచ్చు, రిలేటివ్స్లో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఆల్రెడీ ఉంటారు. కాబట్టి వాళ్ళను మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఒక స్పెషలైజేషనా లేదా కోర్స్ సిఎస్సియా ఎలాంటి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు వాళ్ళ నుండి సజెషన్స్ తీసుకొని మీరు చేసుకోవచ్చు. లేదంటే కెరీర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి కూడా మీరు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్రోగ్రామ్ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీకు వచ్చిన మార్క్స్, మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందనేది కూడా మీరు పర్సనల్గా కూడా అనలైజ్ చేసుకోవడం ఎంతైనా మంచిది. అండ్ సెకండ్ వన్, మనం సెలెక్ట్ చేసుకోబోయే క్యాంపస్ లుక్ అండ్ ఫీల్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. మీరు ఒక 5-10 యూనివర్సిటీస్ అనేది మీరు అబ్జర్వేషన్లోకి తీసుకుంటే కనుక ఆ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అండ్ ఆ క్యాంపస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. సో అక్కడున్న హాస్టల్ ఫెసిలిటీ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, అక్కడ వాళ్ళు ఎలాంటి అమ్యూనిటీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది. సో క్యాంపస్ లుక్ అండ్ ఫీల్ అంటే ఆబ్వియస్గా ఏమవుతుందంటే మనం ఒక ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నాం అనుకున్నప్పుడు, సో ఆ ఎన్విరాన్మెంట్లో మనకు క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ క్లాస్ రూమ్స్లో వాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేస్తున్నారు, మనకి ఎడ్యుకేషన్ అనేది మోర్ అండర్స్టాండింగ్ వేలో ఉండటానికి, అండ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది సెన్స్ మనం అక్కడ ఈవెన్ క్లాస్ రూమ్ బెంచెస్ దగ్గర నుండి వాళ్ళు యూజ్ చేసే ప్రొజెక్టర్స్ అవ్వచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా మనము ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందికి వస్తుందండి. అండ్ అదే కాకుండా ల్యాబొరేటరీస్ ఏ విధంగా ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్కి వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ల్యాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ కావాల్సిన ప్రతి ల్యాబ్ అనేది ప్రాపర్ ల్యాబ్ సెటప్ అనేది ఉందా లేదా అనేది కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్యాకల్టీ. ఆబ్వియస్గా మనం ఏ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకు నాలెడ్జ్ అందించడంలో ఫ్యాకల్టీది ఒక క్రూషియల్ రోల్ అనేది ఉంటుంది. సో ఫ్యాకల్టీ విషయంలో మనం చేసే మిస్టేక్ ఏంటంటే
సో ఆబ్వియస్గా ప్రతి యూనివర్సిటీ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, వాళ్ళు ఆ యూనివర్సిటీలో ఎన్ని ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నారు అనేది కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాకల్టీ అనేది రిపీటెడ్గా చేంజ్ అయ్యే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి యూనివర్సిటీస్లో, ఒక ఫ్యాకల్టీ 3 months 4 months తర్వాత చేంజ్ అవుతూ ఉండటం వల్ల స్టూడెంట్స్కు డిస్టర్బెన్స్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ వే ఆఫ్ టీచింగ్ మెథడాలజీకి అనేది స్టూడెంట్ అలవాటు పడటానికి కనీసం అంటే ఒక 1 month 45 days టైం పడుతుంది. అంటే ఇక్కడ సెమిస్టర్ సిస్టమ్ అనేది మనకు బీటెక్లో ఉంటుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ ఏమవుతుందంటే ఈ సెమిస్టర్ మెథడ్ ఉన్నప్పుడు ఒక 45 days స్టూడెంట్ ఆ ఫ్యాకల్టీకి మంచి ర్యాపో అనేది బిల్డ్ అయిన తర్వాత ఫ్యాకల్టీ చేంజ్ అయ్యారనుకోండి, ఆ సెమిస్టర్ అంతా కూడా చాలా వరకు డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫ్యాకల్టీ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ యూనివర్సిటీలో అయితే ఫ్యాకల్టీ స్టాండర్డ్గా మనకు అంటే ఒక కంటిన్యూయేషన్ అనేది ఒక 3-4 years నుండి వర్క్ చేస్తున్నారో ఎక్కువ మంది ఫ్యాకల్టీ, అందరూ అనేది సాధ్యపడదు, అట్లీస్ట్ 60-70% ఫ్యాకల్టీ అనేది అలా ఉన్న ఇన్స్టిట్యూషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్తో పాటు కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఐఐటీస్ అవ్వచ్చు, కొన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి అక్కడున్న ఫ్యాకల్టీ కన్సిస్టెన్సీ అండి. సో ఒక ఫ్యాకల్టీ జాయిన్ అయ్యారంటే అకాడమిక్ డెఫినెట్గా ఉంటారు. సో దానివల్ల స్టూడెంట్ కెరీర్ అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. ఈవెన్ మనం ఇంటర్లో కూడా చాలా వరకు చూసుకుంటూ ఉంటాము, కొన్ని కాలేజ్లో 2 months 3 months ఫ్యాకల్టీ చేంజ్ అవడం వల్ల కూడా స్టూడెంట్స్ ఏంటంటే కొంత వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో అలాంటిది మీకు బీటెక్లో లేకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్యాకల్టీ పరంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ పర్టికులర్ యూనివర్సిటీలో ఎన్ని ఇయర్స్ నుండి చూస్తున్నారో, ఆ పర్టికులర్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంది అనేది కూడా మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 4th one వచ్చేసరికి లొకేషన్. మనము సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ అనేది ఏ లొకేషన్లో ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్గా అది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, కోర్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ వచ్చేసరికి ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్న మంచి అడ్వాన్స్డ్ మెట్రోపాలిటన్ సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలామంది స్టూడెంట్స్ ఈ రోజుల్లో చేసే మిస్టేక్, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు అవ్వచ్చు, లేదంటే అనంతపూర్ అవ్వచ్చు, ఖమ్మం అవ్వచ్చు, ఈవెన్ రాజమండ్రి లాంటి టౌన్స్ నుండి ఎక్కువ మంది స్టూడెంట్స్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళి, రాజస్థాన్ అవ్వచ్చు, అది పంజాబ్ అవ్వచ్చు, ఈవెన్ ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఇలాంటి స్టేట్స్కి అనేది ఎక్కువగా వెళ్ళడం చూస్తూనే ఉన్నాము. ఆ స్టేట్స్లో కూడా అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్కి ఇంపార్టెన్స్ ఎంత ఉంది, మనకంటే కూడా అంటే మనం ఇక్కడ ఒక టౌన్ నుండి వెళ్తున్నప్పుడు అంతకంటే కూడా మంచి సిటీకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకంటే కూడా గ్రోత్ బాగున్న సిటీకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు కొంత కమ్యూనికేషన్ పరంగా అవ్వచ్చు, అక్కడ కంపెనీస్ ఎక్కువ ఉండటం అవ్వచ్చు, అక్కడ కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా మనము ఆ కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడ్డం, మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకునేందుకు స్కోప్ అనేది దొరుకుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఈవెన్ చెన్నై, పూణే లాంటి సిటీస్తో పాటు మనకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో. సో ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఈవెన్ పూణే, ముంబై అండ్ ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్తో పాటు కోర్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అండ్ ఆ లొకేషన్లో ఉన్న కంపెనీస్ కూడా అక్కడ యూనివర్సిటీస్లో చదువుతున్న స్టూడెంట్స్కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ లొకేషన్ అనేది కూడా చాలా క్రూషియల్. ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీకి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అవన్నీ కూడా చూసుకొని వెళ్తే మనకు రేపు ఇంటర్న్షిప్స్ పరంగా అవ్వచ్చు, ఈవెన్ మంచి ఫ్యాకల్టీ అనేది దొరుకుతారు సిటీస్లో, సాధారణంగానే ఫెసిలిటీస్ బాగుంటాయి అక్కడ, అండ్ ఈవెన్ ప్లేస్మెంట్స్ పరంగా కూడా ఫర్దర్గా మనకు ప్రాబ్లం అనేది ఉండదు. సో లొకేషన్ అనేది కూడా ప్రతి స్టూడెంట్ కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అంశం. దీని తర్వాత 5th పారామీటర్ హాస్టల్ ఫెసిలిటీ, అక్కడున్న అమ్యూనిటీస్ అండ్ ఫుడ్ అనమాట. సో మనము ఎక్కువగా స్టూడెంట్స్ ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు కంపల్సరీ మనకు హాస్టల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ అనేది క్యాంపస్ హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. మన సరౌండింగ్ ఏరియాస్ అనుకోండి అప్ అండ్ డౌన్ చేస్తాం కాబట్టి దీని గురించి స్టూడెంట్స్ పెద్దగా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ మనం ఇంకొక సిటీ అనేది చేంజ్ అవుతున్నప్పుడు అక్కడ హాస్టల్ ఏ విధంగా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి అమ్యూనిటీస్ అనేది ఇస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో హాస్టల్ మనకు రూమ్తో పాటు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, అక్కడ ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దాంతోపాటు వాళ్ళు అంటే ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా జిమ్ అవ్వచ్చు, ఈవెన్ స్పోర్ట్స్ పరంగా ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫుడ్ అనేది కూడా చాలా
క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే 4 ఇయర్స్ పాటు మనము అక్కడ డెఫినెట్గా మంచి ఒక హైజీనిక్ ఫుడ్ అనేది మనకు దొరకాలి. ఈ మధ్య కాలంలో అయితే ఆల్మోస్ట్ ప్రతి సిటీలో ప్రతి మంచి యూనివర్సిటీస్లో అయితే సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. సో స్టూడెంట్స్ ఇక్కడ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ హాస్టల్ ఏ విధంగా ఉంది, అకామిడేషన్ అనేది ఎలా ఉంది, దాంతోపాటు వాళ్ళు ఎలాంటి అమ్యూనిటీస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫుడ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకొని జాయిన్ అవ్వవలసి అయితే ఉంటుంది. అండ్ 6th పారామీటర్ వచ్చేసరికి మనకి ఇక్కడ బియాండ్ ది క్లాస్ రూమ్స్. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు మనము అదర్ యాక్టివిటీస్, ఇప్పుడు హ్యాక్థాన్స్ అవ్వచ్చు, మనకు అంటే ఇంకా మోర్ స్కిల్ అనేది గెయిన్ అవ్వడానికి ఎలాంటివి కండక్ట్ చేస్తున్నారు అక్కడ ఇన్స్టిట్యూషన్లో, కల్చరల్ యాక్టివిటీస్ కూడా. ఎందుకంటే 24 అవర్స్ అనేది మనం ఎడ్యుకేషన్ మీద ఉండలేం. అదే ఇంటి దగ్గర అనుకోండి, మనం ఇంకొక యాక్టివిటీ అనేది చేయడానికి మనకు కొంత స్కోప్ అయితే ఉంటుంది. కానీ హాస్టల్కి వెళ్ళినప్పుడు ఒకే ఎన్విరాన్మెంట్లో అనేది మనం కంటిన్యూస్గా స్టే చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకు క్లాస్ రూమ్స్ కాకుండా మనకు అడిషనల్గా కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, అంటే ఒక నెట్వర్క్ అండ్ ఒక బాండ్ ఫ్రెండ్స్తో కూడా మనం షేర్ చేయడానికి అక్కడ ఎలాంటి స్కోప్ అనేది దొరుకుతుంది అనేది కూడా మనము ఈ పారామీటర్ను కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అండ్ 7th వన్ వచ్చేసరికి ఇక్కడ ప్లేస్మెంట్స్. సో చాలామంది స్టూడెంట్స్, అంటే ఒక 70% స్టూడెంట్స్ ఇప్పటికి కూడా ప్లేస్మెంట్స్ కోసం అనేది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వటం మనం చూస్తూనే ఉన్నాం. సో ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్స్కే ఎక్కువగా మనం కాంపీట్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్లేస్మెంట్స్ విషయంలో కూడా చాలామంది హయ్యెస్ట్ ప్యాకేజ్ గురించి ఎక్కువగా పబ్లిసిటీ చేయడం, మనం హయ్యెస్ట్ ప్యాకేజ్ అనేది తీసుకుంటున్నాం. కానీ అక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఎలా ఉంది అండ్ అంటే స్టార్టింగ్ ప్యాకేజ్ ఎక్కడి నుండి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఎలాంటి కంపెనీస్తో కొలాబరేషన్స్ అండ్ టైఅప్స్ ఉన్నాయి అండ్ రియల్గా స్టాటిస్టిక్స్ అనేది కూడా మనం ఇక్కడ అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్స్ హయ్యెస్ట్ లేదా లీస్ట్ కంటే కూడా ఎక్కువగా ఏంటంటే యావరేజ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి కొలాబరేషన్స్ వాళ్ళకు ఉన్నాయి అండ్ దాంతోపాటు ప్లేస్మెంట్స్ పరంగా ఎలాంటి ట్రైనింగ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఎన్ని కంపెనీస్తో వాళ్ళు టైఅప్ అయ్యారు, లాస్ట్ 5-6 అకాడమిక్ ఇయర్స్ నుండి కూడా వాళ్ళకు ప్లేస్మెంట్స్ ఏ విధంగా అవుతున్నాయి ఆ యూనివర్సిటీలు అనేది మనం కన్సిడరేషన్లోకి తీసుకొని మనము జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ అనేది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం ఒక ఇన్స్టిట్యూషన్ అనేది, ఒక యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో యావరేజ్ ప్యాకేజ్ గురించి స్టాటిస్టిక్స్ మెన్షన్ చేశారా లేదా చూసుకొని మనము ఆ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి బడ్జెట్. సో మనం ఇవన్నీ ఫస్ట్ పారామీటర్ నుండి కోర్స్ అవ్వచ్చు, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, హాస్టల్ గురించి ఇవన్నీ చూసుకున్నా కూడా ఫైనల్గా వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది డే మన బడ్జెట్ అనేది కూడా మన పాకెట్ ఫిట్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మధ్యకాలంలో చాలా యూనివర్సిటీస్ ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసేవన్నీ కూడా దాదాపుగా చెప్పాలంటే కనుక ఫీజెస్ అనేది 20 lakhs పైనే ఉన్నాయి. ఈవెన్ Tier 2 యూనివర్సిటీస్ అన్నా కూడా 15 lakhs అబోనే ఉన్నాయి. అయితే మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ అవ్వచ్చు, జేఈఈ స్కోర్ అవ్వచ్చు, వాటిని బేస్ చేసుకొని కూడా కొన్ని యూనివర్సిటీస్ అనేది స్కాలర్షిప్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎంత స్కాలర్షిప్స్ ఆఫర్ చేసినప్పటికీ కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఫీజు అనేది 15 lakhs అబోనే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎంత బడ్జెట్ అఫోర్డ్ చేయగలరో ఆ బడ్జెట్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, అంటే మంచి ఫ్యాకల్టీ ఉండి కొంత ఫెసిలిటీస్ పరంగా అయితే ఆబ్వియస్గా మనము కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి వస్తుంది. సో ఫెసిలిటీస్ పరంగా కాంప్రమైజ్ అయినప్పటికీ కూడా మనం ఇక్కడ వాళ్ళు ఎలాంటి కరికులం ఫాలో అవుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అకాడమిక్స్ పరంగా మనకు మంచి నాలెడ్జ్ అండ్ స్కిల్ గెయిన్ అవ్వడానికి ఎంత స్కోప్ ఉంది అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో, అండ్ ఫైనల్గా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మనము కన్సిడరేషన్లోకి తీసుకొని సో మనకున్న బడ్జెట్లో ఒక రైట్ ఇన్స్టిట్యూషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి, అంటే ఈ 8 పారామీటర్స్ అనేది మనం కన్సిడరేషన్లోకి తీసుకొని ఒక ఇన్స్టిట్యూషన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనము డెఫినెట్గా 4 ఇయర్స్లో ఒక మంచి నాలెడ్జ్, స్కిల్ అండ్ ప్లేస్మెంట్ అనేది బయటికి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నమస్తే.